దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము మదర్స్ డే సందర్భంగా కొందరు తల్లుల గురించి దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఈనాటి తల్లి అబీగయీలు. సమయంలో రాసిన మొదటి పత్రిక 25వ అధ్యాయము 2-40 వచనములలో. కర్మేలులోని మాయేను నందు భాగ్యవంతుడైన నాబాలు అను వాడొకడుండెను. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను కలిగిన ఆస్తిపరుడుగా పరిశుద్ధాత్మ దేవుని చేత చెప్పబడినవాడు. లోకరీతిగా భాగ్యవంతుడైనప్పటికీ అతడు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. పనికి మాలిన వాడని పనివారితో అనిపించుకున్నాడు. అతని భార్య పేరు అబీగయీలు. సుగుణాల రాశి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చాడు. ఈ వచనము ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసి అయి ఉండెను. ఎంతటి చక్కటి సాక్ష్యం! సుబుద్ధి అన్న మాటలో ఇంకా కొన్ని లక్షణములు గుర్తించగలము. అబీగయీలు గుణవతి, సమయస్ఫూర్తి కలిగినది, వివేచన కలిగినది, ఆలోచన పరురాలు, సంతానవతి, తగ్గించుకునే స్వభావము, ప్రవక్త్రే, రాజును హెచ్చించినది. రాజైన సౌలు దావీదును చంపవలనని అతనిని వెతుకుచూ వస్తున్నాడని దావీదునకు తెలిసి పారాను అరణ్యమునకు వెళ్ళాడు. ఆ సమయంలో తన కొడుకు తన దాసుని కొరకు ఏదైనా ఇమ్మని కర్మేలులోని నాబాలునకు వర్తమానం పంపెను. అయితే దుర్మార్గుడును కఠినుడునైన నాబాలు కఠినముగా మాట్లాడి పంపెను. అందుకు దావీదు ఉపకారమునకు అపకారము చేసి ఉన్నాడని 21వ వచనం ప్రకారం అతనికున్న వారిలో ఒక మగ పిల్లవాని నన్ను తెల్లవారప్పటికి నేను ఉండనీయనని ప్రమాణం చేసి ఉండను. అందుకొరకే 400 మంది కత్తులు ధరించి దావీదుతో బయలుదేరిరి. అయితే నాబాలు పనివాడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఈ విషయం అంతా చెప్పి చేయవలసిన దానిని ఆలోచించమన్నాడు. వెంటనే అబీగయీలు 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధములపై వేయించి దావీదును ఎదుర్కొనుటకు బయలుదేరినది. అబీగయీలు దావీదుని కనుగొని గార్ధబము దిగి సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని తన భర్త దోషమును తనదిగా ఎంచుకొని తప్పును క్షమించమని కోరింది. 24వ వచనం నుండి 32వ వచనం వరకు. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. పగ తీర్చుకొనకుండాను ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందులకి నీవు ఆశీర్వాదమునందును ఉందుదుగాక అని ఆమె తెచ్చిన వాటిని తీసుకొని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఇంటి వద్ద నాబాలు రాజులు విందు చేసినట్లు విందు చేసి త్రాగుచు బహు సంతోషంగా గడుపుచు మత్తుగా ఉండినందున అబీగయీలు ఏమీ మాట్లాడక ఊరుకునేను. ఉదయమే ఆ విషయంలో నాబాలుతో చెప్పక భయము చేత గుండె పగిలి రాతివలి బిగుసుకుపోయాడు. ఆ తర్వాత యెహోవా నాబాలును మొత్తెను గనుక చనిపోయాను. సహోదరి, ఇక్కడ నాబాలు లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. అబీగయీలు ఒక విశ్వాసిగా సాదృశ్యంగా ఉంది. మరి దావీదు రాజు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అబీగయీలు దావీదుని ఎదుర్కొని కానుకలు సమర్పించి ఆయనను హెచ్చించి గణపరిచింది. మరి మనము విశ్వాసంగా మన హృదయములను కానుకగా సమర్పించి ఆయనను ఎదుర్కొని గణపరిచే స్థితిలో ఉందామా? అబీగయీలు దావీదుని ఎదుర్కొనుటకు సిద్ధపడింది. ఆయన ముందు దీనత్వాన్ని చూపించి తను తాను తగ్గించుకుంది. ఇక్కడ ఓ విషయంగా మనం గమనిద్దామండి. ఆమె భాగ్యవంతురాలు అయినా శాంతము అనగా యేసుప్రభుని ఎదుర్కొని భాగ్యవంతురాలుగా ఉన్నామా? నశించిపోతున్న లోకం గురించి విలపించి ప్రార్థించి విజ్ఞాపన చేయగలుగుచున్నామా? లోకం గురించి ఆయన చేసిన త్యాగము మంచి కార్యములు తెలుసుకుని నిర్లక్ష్యంగా ఉన్నామా? యేసు రాకడలో లోకం కూడా బిగుసుకుపోతుంది. మనము అనగా నాబాలు లోకము చనిపోతే మనకు కూడా విడుదల అబీగయీలు వధువుకు కూడా సాదృశ్యంగా ఉంది. నాబాలు చనిపోగానే అబీగయీలుకి విడుదల పొందింది. అందుకే దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు. 40వ వచనం ప్రకారం యేసు ప్రభువు కూడా సంఘ వధువును వివాహమాడుటకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. సంఘము సిద్ధపడి మధ్యాకాశంలో పెండ్లి కొరకు బయలుదేరుతుంది. 41వ వచనం. కాలయాపన చేచు ఇంకా లోకంలోనే ఉంటున్నామా? 18వ వచనంలో అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక దావీదును కలుసుకున్నట్టుకు త్వరపడింది. లోకముతో ఉంటే ఆయన కోపమునకు గురి కావాల్సి వస్తుంది. లోకము నుండి వేరే ఆయనను ఎదుర్కొనే సంసిద్ధతతో ఉందాము. పరలోకంలో ఆయనతో కూడా